నక్క మరియు కొంగ కథ. ఒకప్పుడు ఎత్తైన చెట్లు, పక్షుల కిలకిలలు, మృదువుగా ప్రవహించే నదితో నిండిన శాంతమైన అరణ్యంలో ఇద్దరు భిన్నమైన స్నేహితులు నివసించేవారు, నక్క మరియు కొంగ. నక్క తెలివిగా, చతురతగా ఉండేది. కొన్నిసార్లు ఇతరులను ఆటపట్టించడం ఇష్టపడేది. కొంగ పొడవుగా, అందంగా, నిశ్శబ్దంగా ఉండేది. ఎప్పుడూ మర్యాదగా మాట్లాడే స్వభావం గలది. వారి స్వభావాలు వేరు అయినా వారు తరచూ నదీ ఒడ్డున కలుసుకుని తమ రోజువారీ కథలు పంచుకునేవారు. ఒక మధ్యాహ్నం నక్క తన చిరునవ్వుతో అన్నది, కొంగ నా ప్రియమిత్రమా, మనం ఇక్కడ ప్రతిరోజూ కలుస్తాం, కాని నా వంట రుచి చూడలేదుగా. రేపు సాయంత్రం నా ఇంటికి రా, నేను నీకు ఎప్పటికీ మర్చిపోలేని భోజనం వండుతాను. కొంగ, చాలా బాగుంది నక్క. తప్పక వస్తాను. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. నక్క కన్ను కొట్టి నవ్వుతూ చెప్పింది. నచ్చుతుంది నీకు. నన్ను నమ్ము. కాని నక్క మనసులో మాత్రం ఒక చిలిపి యుక్తి దాగి ఉంది. తరువాతి సాయంత్రం సూర్యుడు చెట్ల వెనుక అస్తమిస్తూ బంగారు కాంతి అరణ్యాన్ని తాకుతోంది. కొంగ నక్క గూటికి చేరింది. గూడు అంతా సువాసనతో నిండిపోయింది. మసాలా సూప్ వాసన గాలిలో తేలుతోంది. కొంగ, అయ్యో, ఎంత చక్కని వాసన! నక్క, చెప్పానుగా, నా సూప్కి ఈ అరణ్యంలో సాటిలేదు. కొంగ ఆసక్తిగా కూర్చుంది. కాని టేబుల్ చూసి ఆశ్చర్యపోయింది. సూప్ను బాగా తక్కువ లోతైన ప్లేట్లో వడ్డించింది. పాపం కొంగ వంగి తన ముక్కుతో తినడానికి ప్రయత్నించింది. కాని పొడవైన ముక్కు ఆ సూప్ని అందుకోలేకపోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తాగలేకపోయింది. నక్క మాత్రం తన నాలుకతో సూప్ మృంగుతూ మ్రోగే శబ్దాలు చేస్తూ తింటోంది. నక్క, ఏమయ్యింది కొంగ? నా సూప్ నచ్చలేదా? కొంగ, బాగానే ఉంది. చాలా రుచిగా ఉంది. నక్క, త్వరగా తిను మిత్రమా, లేదంటే చల్లారిపోతుంది. కొంగ కాస్త సిగ్గుతో తల వంచింది. అయినా మర్యాదగా చిరునవ్వుతో అంది. కొంగ, ధన్యవాదాలు నక్క. నీ సూప్ వాసన చాలా బాగుంది. కాని నేను ఎక్కువ తినలేకపోయాను. రేపు నా ఇంటికి రా, నేను నీకు వండుతాను. నక్క, చాలా బాగుంది. నేను ఎదురుచూస్తున్నా. కొంగ తన నిరాశను దాచుకుంది. ఆ రాత్రి చంద్రకాంతి కింద కొంగ ఇంటి దారిలో నడుస్తూ అనుకుంది. కొన్నిసార్లు పాఠం చెప్పడం మృదువుగా జరగదు. అనుభవం ద్వారానే నేర్పించాలి. తరువాతి సాయంత్రం నక్క ఆనందంగా కొంగ ఇంటికి పరుగెత్తింది. వంట వాసన గాలిలో తేలింది. కొత్త కూరగాయలు, సువాసన మూలికలు, వేడి సూప్. నక్క, కొంగ, నీ వంట వాసనే మాంత్రికంలాగా ఉంది. కొంగ, ధన్యవాదాలు నక్క. రా, కూర్చో. టేబుల్పై 2 పొడవైన మెడగల సీసాలు ఉన్నాయి. వాటిలో వేడి సూప్ ఆవిరి వెదజల్లుతోంది. కొంగ తన పొడవైన ముక్కుని సీసాలోకి చొప్పించి సులభంగా తాగింది. నక్క ఆశ్చర్యంగా చూసింది. సీసాలోకి తన నాలుకను చొప్పించే ప్రయత్నం చేసింది. కాని ఈ సీసా మెడ చాలా పలుచని కావడంతో ఏమీ తాగలేకపోయింది. బయటికి లేపుతూనే ఆకలితో ఇబ్బంది పడింది. నక్క, అబ్బా కొంగ, ఈ సీసా నుండి నేను ఎలా తినాలి? కొంగ, అబ్బా, ఆశ్చర్యం! నిన్న నువ్వు వడ్డించిన ప్లేటులానే కదా ఇది. నక్క ముఖం ఎర్రబడిపోయింది. తన తప్పు గుర్తుకు వచ్చింది. నక్క, కొంగ, నన్ను క్షమించు. నిన్ను ఆట పట్టించి తప్పు చేశాను. కొంగ నవ్వుతూ అంది. పర్వాలేదు నక్క. నిన్ను బాధపెట్టాలన్న ఉద్దేశం లేదు. నువ్వు చేసినది ఎలా అనిపిస్తుందో నీకు తెలిసేలా చేయాలనుకున్నాను అంతే. నక్క తల వంచి అంది. నువ్వు సరైనదే అన్నావు కొంగ. ఇక ముందు నేను ఎప్పుడూ స్నేహితుల్ని ఆట పట్టించను, ఎప్పుడూ గౌరవిస్తాను. కొంగ, అదే నిజమైన స్నేహం నక్క. ఆ రోజునుంచి నక్క కొంగ నిజమైన మిత్రులు అయ్యారు. వారు నది ఒడ్డున కలుసుకుని పండ్లు పంచుకుంటూ, నవ్వుకుంటూ కాలం గడిపేవారు. ఇక ఎటువంటి తంతులేదు, ఎటువంటి ఆటలు లేవు. జ్ఞానం పొందిన నక్క తరచుగా చిన్న జంతువులకు చెప్పేది. ఎవరినీ ఆట పట్టించకండి. మనం ఏమి చేస్తామో అదే ఒకరోజు మనకే తిరిగి వస్తుంది. దయతో ఉండండి, ఎందుకంటే దయ ఎప్పుడూ తిరిగి వస్తుంది.
కొంగ అతని పక్కన నిలబడి గర్వంగా నవ్వింది. కథాపాఠం: మనం ఇతరులను గౌరవించాలి, మనలాగే చూడాలి. ఇతరుల ఇబ్బందులను చూసి నవ్వితే అదే ఇబ్బంది మనకే వస్తుంది. నిజమైన స్నేహం మోసంతో కాదు, గౌరవంతో ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక రోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు.